కనపల్లి పంప్ హౌస్ ఎంట్రీగా తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఎన్డీఎస్సీ సూచనల మేరకు తాము పంపులు ఆన్ చేయలేమంటూ నిన్న తేల్చి చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్. ప్రభుత్వం కావాలని నీళ్లు ఇవ్వట్లేదంటూ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మధ్యలో రక్త రాజకీయం సెగలు కక్కుతోంది. పంటలకు నీళ్లిస్తామంటే తాము రక్తం ఇచ్చేందుకైనా సిద్ధమని ప్రకటించారు హరీష్ రావు. అవన్నీ ఒట్టి మాటలే, వారి మాటలకి చేతలకి పొంతన ఉండదంటూ జగ్గారెడ్డి కామెంట్ చేశారు. మరోవైపు సిబిఐ విచారణ ఎందుకు జరపట్లేదన్న సీఎం వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య షాడో బాక్సింగ్ జరుగుతోంది అన్నారు. కన్నపల్లి పంప్ హౌస్ పై హరీష్ రావు ఏమన్నారు చూద్దాం. ముఖ్యమంత్రిగాను 31 నెలలు పూర్తి చేసుకున్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహనను పెంచుకోవడం మీద నేను చూస్తే నాకు జాలేస్తాను. 93.5 మీటర్ల ఎత్తులో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు నడుస్తాయి. గోదావరిలో ఇలా 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉంది. 1,00,000 క్యూసెక్కుల వరద పోయినప్పుడు దాని లెవెల్ 97 మీటర్లు ఉంటాయి. అంటే గేట్లు తెరిచి ఉన్న 97 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. నీకు కావాల్సింది 93.5 మీటర్లు మాత్రమే. కావలసిన నీళ్లు ఉన్నది, కావలసిన ఎత్తు హెడ్ రెడీగా ఉన్నది. మోటార్లు వస్తూ నీళ్ళు వస్తాయి బయట. ఇది బీఆర్ఎస్ వాదనైతే సిబిఐ విచారణ జరపాలంటున్న సీఎం రేవంత్ పూర్తి వివరాలతో ఎందుకు లేఖ ఇవ్వలేదంటున్నారు రామచంద్రరావు. ఈయనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాబట్టి ఈరోజు వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా సిబిఐకి పంపించాడు. తర్వాత లేఖ రాశాడా సిబిఐకు? ఈ కేసులు ఏమైంది, మీరు గట్టి చేయండి, ఏం రాయలే. ఎందుకు రాయలే? మీరు ఇక్కడ దీంట్లో యాక్షన్ తీసుకోవద్దని. మీరు ఈరోజు మీకు ఉన్నటువంటి ఒక ఏదైతే స్నేహబంధం ఉందో ఈ స్నేహబంధము ప్రతి పబ్లిక్లో మీరు ఏదో బాక్సింగ్ చేస్తారు, షాడో బాక్సింగ్ అంటుందని. ఈ షాడో బాక్సింగ్ చేస్తారు. నువ్వు నేను కొట్టినట్టు చేయ, నువ్వు నన్ను కొట్టినట్టు చేయి, లేకుంటే నువ్వు ఇచ్చినట్టు చేస్తాను, నీకు ఇచ్చినట్టు చేయి. ఈ యొక్క రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీకు బీఆర్ఎస్కు కానీ భారతీయ జనతా పార్టీకు కాంగ్రెస్ కానీ ఎటువంటి సంబంధం లేదు, ఉండదు అని చెప్తాను. మరోవైపు రైతుల కోసం తాము రక్తం ఇచ్చేందుకైనా సిద్ధమన్న హరీష్ రావు వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండ్రు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు. వాళ్ళు దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్నా అది అనడానికి పనిచేస్తుంది. కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. అధికార ప్రతిపక్షాల మధ్య ఈ నీళ్లు రక్తం డైలాగ్ వార్ రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారం ఇచ్చేందుకు మనకి లైవ్ లో జాయిన్ అవుతారు. విద్యాసాగర్, ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ సెంట్రిక్గా జరుగుతున్న రాజకీయ విమర్శలు ఇక్కడ క్లియర్గా ప్రభుత్వము కన్నెపల్లి పంపు హౌస్ ఆన్ చేసే ప్రసక్తే లేదు, ఎన్డీఎస్ఏ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఎత్తిపోయలేమంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తుంటే, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయాలి, నీటిని విడుదల చేసి రైతులకు అండగా ఉండాలని కోరుతుంది. అయితే ఇక్కడ బీజేపీ మాత్రం కొంత ఈ రెండింటి మధ్య కొంత కాంట్రడిక్షన్లో ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉండడం కావచ్చు, ఇక్కడ విపక్ష పాత్ర పోషించడం కావచ్చు, ఈ రెండింటి నేపథ్యంలో ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో కాలయాపన రైతుల పాలిట భారంగా మారుతుంది. ఎందుకంటే 3 ఏళ్ళు గడిచిపోయాయి, ఎక్కడా కూడా రిపేర్లు చేయలేదు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ నిబంధనలు అడ్డు చెబుతూనే ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి సూచనలో ఈ రిపేర్లు చేయాలన్నటువంటి అంశాన్ని ఎందుకు మర్చిపోతుంది ప్రభుత్వం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ చీఫ్ రామచంద్రరావు దీని మీద టీవీ9తో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. దాంట్లో కూడా స్పష్టంగా సిబిఐకి ఇచ్చాము, ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోవట్లేదు అంటూ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఎక్కడైతే మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగాయో దానికి సంబంధించింది మాత్రమే ఇచ్చారు. కాళేశ్వరం అవినీతికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ మాత్రం కోరలేదు. ఇప్పటి వరకు మరొక లేఖ కూడా విచారణ వేగవంతం చేయమని రాయలేదన్నటువంటి అంశాన్ని కూడా బీజేపీ నొక్కి చెప్తుంది. ఓవరాల్గా కన్నెపల్లి పంప్ హౌస్ను మోటార్ ఆన్ చేయాలా వద్దా అన్న అంశంలో ఇటు ఇరు వర్గాలు ఏదైతే అధికార పక్షం కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం, విపక్షం ఒకరికొకరు మాటల మీద రాజకీయ విమర్శలు నిలువెత్తుతున్నటువంటి వేళ
కొంచెం ఈ ఇష్యూ అనేది ఎస్కలేట్ అయిపోయింది కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఇంజనీర్లు ఉంటారో రిటైర్డ్ అధికారులు ఉంటారో ఎక్స్పర్ట్స్ ఉంటారో వాడు కూడా దీని మీద అధికారికంగా మాట్లాడేందుకు మొగ్గు చూపడం లేదు. కానీ ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయడంలో రెండు సర్టెనిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఆన్ చేస్తే కొంత రిస్క్ ఉంటుంది, ఆన్ చేయకపోతే ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి రైతులకు నీరు వచ్చేటువంటి అవకాశమే లేదన్నటువంటి వాదన వినిపిస్తుంది. అయితే ఇక్కడ కొంత ముందస్తుగానే ప్రణాళిక రచించి అధికారులతో చర్చించి ఉంటే డెఫినెట్గా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసి కింద ఉన్నటువంటి బ్యారేజీలకు నీళ్లు తీసుకెళ్లి ఏదైతే రన్ ఆఫ్ రివర్ అనేటువంటి ఒక సాంకేతికత ఉంటుందో దాంట్లో నీటిని కిందికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండేది అన్నటువంటి అంశాన్ని టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలను ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీని మీద బీజేపీ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఉత్తర తెలంగాణలో దాదాపు 25 లక్షల ఎకరాలకు నీరిచ్చేటువంటి మార్గాలను అన్వేషిస్తుందా లేదా అన్నది చెప్పాలి. డెఫినెట్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కూడా ఇక్కడ డ్రామాలు ఆడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కేంద్రంని మధ్యలో తీసుకొచ్చి బదనాం చేయాలని చూస్తున్నారు తప్ప కన్నెపల్లి పంప్ హౌస్లో కావచ్చు అక్కడ ఏదైతే కాళేశ్వరం విషయంలో ఇటు ప్రభుత్వానికి అటు ప్రధాన పక్షాన్ని రెండింటివి కూడా నమ్మే మాటలు కాదంటూ బీజేపీ చెబుతూ ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.